తెలంగాణ భవన్ దగ్గర మరోసారి హైడ్రామా చోటు చేసుకుంది. కేటీఆర్ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతోటి మాజీ మంత్రి కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. గన్ పార్క్ రావాలంటూ మంత్రి జూపల్లి సవాల్ విసిరారు. మంత్రి రమ్మన్నారు, తాను వెళతాను అంటూ పోలీసులతో కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని కేటీఆర్కు నచ్చజెప్పారు పోలీసులు. తిరిగి తెలంగాణ భవన్లోకి వెళ్లారు కేటీఆర్. అక్కడ మంత్రి గారు వెయిట్ చేస్తున్నాడు మా కోసం. అక్కడ మంత్రి గారు వెయిట్ చేస్తున్నారు, మా కోసం మమ్మల్ని వెళ్ళనివ్వండి అంటూ పోలీసులతోటి కేటీఆర్ అంటూ అన్న మాటలను విన్నాము. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు భవన్ నుంచి మరింత సమాచారం ఇచ్చేందుకు మా ప్రతినిధి వాసు ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వాసు, లేటెస్ట్ అప్డేట్స్ ఏమిటి ఇష్యూలో? కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏదైతే మంత్రులు సవాల్ చేశారో గన్ పార్క్ దగ్గర రమ్మని, సో నేను అక్కడికి వెళ్తాను అంటూ కూడా భవన్ నుంచి నడుచుకుంటూ బయటకు వెళ్ళే ప్రయత్నం చేశారు. భవన్ గేటు దాటంగానే పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు, ఆపారు. అనుమతి లేదు అంటూ కూడా పోలీసులు ఇటు కేటీఆర్కి చెప్పారు. కానీ కేటీఆర్ స్పష్టంగా ఒక సమాధానం చెప్పాడు. ఆ ఏసీపీని కానీ అక్కడ ఉన్న పోలీసు అధికారులను పిలిచి, ఇక్కడ మీ మంత్రులే మాకు సవాల్ విసురుతున్నారు, మీ మంత్రులే రమ్మంటున్నారు, సో మీ పై అధికారులని హైదరాబాద్ సిపిని కావచ్చు వాళ్ళని అడిగి వెంటనే మాకు పర్మిషన్ ఇవ్వాలి, ఒక 10 నిమిషాలు వెయిట్ చేస్తానంటూ కూడా ఆయన చెప్పిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆయన కొంత వెళ్ళే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు పూర్తిగా రోపే వేసి అడ్డుకున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఉదయం నుంచి జరుగుతున్న వ్యవహారాలను మనం చూస్తాం. పొలిటికల్ సవాలు కావచ్చు, అప్పులు లెక్కలకు సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి ఇప్పటికే హరీష్ రావు మంత్రులకు సంబంధించి 3 మంత్రులకు సంబంధించి సవాల్ స్వీకరించి ఆయన గన్ పార్క్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తే పోలీసులు అడ్డుకొని ఆయన్ని కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కి తరలించారు. ప్రస్తుతం హరీష్ రావుతో పాటు అక్కడ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక మంత్రులు మరొకసారి ఇందాక మీడియా ముఖంగా వచ్చి ఖచ్చితంగా గన్ పార్క్ దగ్గరికి రావాలి, మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం, అన్ని లెక్కలకు సంబంధించి అప్పులకు సంబంధించి అన్నీ కూడా చర్చిద్దామని ఇట్లు జూపల్లి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మరొకసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బయటకు వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు ఎక్కడ కూడా అనుమతి లేదు అంటుకుని అడ్డుకొని తిరిగి లోపలికి వెళ్ళిపోవాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా కేటీఆర్కి సూచించారు. దీన్ని కేటీఆర్ చాలా అంటే మీ మంత్రులేమో ఈ విధంగా చెప్తారు, మమ్మల్ని బయటికి వెళ్ళనియరా, సో మీ సిపిని మీ మంత్రుల్ని అడగండి, ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కదా అని చెప్పేసి పోలీసులతోటి కొంత కేటీఆర్ చెప్పిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒక 10 మినిట్స్ తర్వాత మీ సిపిని పై ఉన్న అధికారులందరినీ అడగనట్టు కూడా కేటీఆర్ చెప్పి భవన్లోకి మళ్ళీ తిరిగి వచ్చారు. సో మళ్ళీ 10 నిమిషాల తర్వాత కేటీఆర్ బయటకు వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తారు అనేది ఇక్కడ మనకున్న సమాచారం అందుతూ ఉంది. మరోపక్క చూసుకుంటే ఇటు కేటీఆర్ ఇందాక ప్రెస్ మీట్లో అనంతరం చాలా కామెంట్స్ చేసిన పరిస్థితులకు ఉంది. ఇటు మంత్రులు సవాల్ విసురుతారు, సవాల్కి విసిరిన తర్వాత ఇక్కడ మంత్రి జూపల్లి భవన్కి వస్తా అన్నాడు, కానీ భవన్కి రాలేదు. రాకపోగా తిరిగి మళ్ళీ గన్ పార్క్ దగ్గరికి వెళ్ళాడు, అక్కడి నుంచి సవాల్ చేశాడు. మళ్ళీ మా నేతలు అక్కడికి హరీష్ రావు వెళ్తుంటే అడ్డుకున్నారు, నేను వెళ్తానంటే మళ్ళీ ఇప్పుడు అడ్డుకుంటున్నారంటారు. సో ఇది కాంగ్రెస్ పార్టీకి అలవాటే, ఇటు ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని కిందున్న మంత్రులందరూ కూడా సవాల్ చేస్తారు, ఆ సవాల్కి రారు అంటూ కూడా చెప్పిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. మంత్రి జూపల్లికి సంబంధించి ఒక చైర్ వేశారు, ఆ చైర్ లో మినిస్టర్ జూపల్లి కృష్ణ కేటీఆర్ ప్రస్తుతం భవన్లోనే ఉన్నాడు, కేటీఆర్ లోపల ఉన్నారు. సో మరి 10 నిమిషాల తర్వాత మరొకసారి బయటికి వస్తానంటూ కూడా కేటీఆర్ ఇటు పోలీసులు చెప్పాడు. ఇప్పటికే మీ అధికారులని అందరినీ కూడా అడగాలని కూడా చెప్పిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక లోపల కొద్దిసేపటి క్రితం కేటీఆర్ జూపల్లికి సంబంధించిన ఒక చైర్ వేశారు, మంత్రి జూపల్లి అంటూ కూడా ఒక శాలో ఒక చైర్ వేశారు. ఆ చైర్ దగ్గర కూర్చొని ఇప్పటిదాకా 11 గంటలకు వస్తానన్నాడు జూపల్లి, కానీ ఇప్పటిదాకా రాలేదంటూ కూడా కేటీఆర్ మాట్లాడాడు. సో సవాల్ చేసిన జూపల్లి రాలేదంటూ కూడా కేటీఆర్ మాట్లాడాడు. సో తర్వాత మళ్ళీ మమ్మల్ని గన్ పార్క్ దగ్గరికి రమ్మన్నారు కాబట్టి మా హరీష్ రావుని అడ్డుకొని పోలీస్ స్టేషన్కి తరలించారు కాబట్టి సో నేనే వెళ్తాను అని కేటీఆర్ బయటకు వస్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి మళ్ళీ ఆయన లోపలికి వచ్చిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఆ దృశ్యాలందరూ కూడా పోలీసుల్ని కూడా ఆయన గట్టిగా అడిగాడు, ఎందుకు మమ్మల్ని బయటికి వెళ్ళనియరు, ఎందుకు మా భవన్ దగ్గర ఇంత పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారంటూ కూడా ఆయన పోలీసుల్ని క్వశ్చన్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓవర్ టు స్టూడియో. ఆల్రైట్ వాసు, అది పరిస్థితి. సో అవినీతి జరిగింది, అందుకే కాంగ్రెస్ మంత్రులు భయపడుతున్నారు, పోలీసులను పెట్టి అడ్డుకుంటే మీరు పారిపోతున్నట్టు దాని అర్థం అంటూ గన్ పార్క్కి నడుచుకుంటూ ఆయన బయటకు వచ్చినప్పటి దృశ్యాలను చూస్తున్నాము. సో పోలీసులతోటి ఆయన చాలాసేపు డైలాగ్ చేశారు. ఆ డైలాగ్ తర్వాత పోలీసులు శాంతి భద్రతల సమస్య నేపథ్యంలో మిమ్మల్ని అడ్డుకుంటున్నామని చెప్పిన పరిస్థితుల్లో ఆయన తిరిగి మళ్ళీ భవన్లోకి వెళ్ళిపోయారు. మరొకసారి ఆయన
గన్ పార్క్కి వెళ్లే ప్రయత్నం చేయొచ్చు అని చెప్పి తెలుస్తోంది. హైదరాబాద్లో ఈ ఉదయం నుంచి హై డ్రామా, హై వోల్టేజ్ కొనసాగుతోంది.